జగిత్యాల జిల్లా కేంద్రం బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన ఆటో డ్రైవర్లు అనంతరం వారు మాట్లాడుతూ, ఎందుకంటే దారుణంగా మా డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరంగా ఉంది. జగిత్యాలలో కూడా 3 డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అంటే ఖర్చు. ఎందుకంటే కిరాయి ఎత్తలేదు, రూమ్ కిరాయి ఎత్తలేదు, మన ఎంఐఎం ఎత్తలేదు. మాకు ఉన్న కష్టాలు ఎవరు చెప్పాలి, బాధ అనిపించి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఉన్న కేసీఆర్ గారు అయితే మాకు ఫిట్నెస్గా కట్ చేయించారు, టెక్స్ కట్ చేసారు. కానీ మీరు వచ్చి నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తే దేనికి వస్తుంది సార్? దేనికి మాకు అందదు. మాకు నెలకు మా వృత్తి మాకు నింపి మాకు ఇస్తే మా డ్రైవర్లు మేమందరం సుఖ సంతోషాలతో ఉంటాం. మమ్మల్ని సంతోషంగా ఉంచండి. ఎవరో రోడ్న పైన దారిన పైన కూడా మీరు చేస్తారు. ఎవరో కుమారి అనుకుంటే ఆమె ఆటో డ్రైవర్ డెవలప్ చేయండి కదా. ప్రతి ఒక్కరు మీకు ఓటేసిన వాళ్ళు ఉన్నారు. కొంచెం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా డ్రైవర్లు ఈనంగా ఎవరు చూస్తే నవ్వుతురు, ఇక 10 మంది నవ్వుతురు. ఎత్తలేరు, బండి ఎత్తలేరు, ఏమి ఎత్తలేరు. ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఇంతకుముందు ఒక 1000 రూపాయలు తీసుకోపోయేటప్పుడు ఇలా 100 రూపాయలు కూడా తీసుకోతాడు. మా పిల్లలు కూడా ఎదురు చూస్తారు, ఎప్పుడు నాన్న ఏం తీసుకొస్తాడు. ఇప్పుడు ఏం తీసుకోపోయేటట్టు లేరు మా డ్రైవర్లు. మా డ్రైవర్ బతుకును మా నాశనం చేయకుండా మా డ్రైవర్లను కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. లేకుంటే ఇక్కడ నుంచి జగిత్యాల నుంచి మేము పాదయాత్ర వేసుకుంటాం. మీ అసెంబ్లీ ముట్టడి చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. అది కాకుండా చూసుకోవాలని మీ ప్రభుత్వాన్ని మాకు వినిపించుకుంటున్నాం. కొంచెం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే జగిత్యాల ఒక పెద్ద మనిషి అంటాడు, ఈ ఆటో డ్రైవర్లకు ఏమి ఇవ్వాలని. మా ఆటో డ్రైవర్ కొంతమంది పోతే ఆయనే కోసం లోక జ్ఞానం ఉందో లేదో తెలియదు, కానీ పనుల జ్ఞానం మొత్తం పోయింది ఆయనకు. కానీ మాకు కొంచెం లోక జ్ఞానంతో ఉన్నామని మేము బండి మేము ఏమైనా యాక్సిడెంటా ఇవ్వ మేము కట్టే ఒక ఇన్సూరెన్సే 12,000. దాదాపు మా 12,000 ఎన్నైతే మీరు ఆలోచన చేసుకోవాలి. మా డ్రైవర్లకు కొంచెం చూపించాలి, దారి చూపించండి అని మేము కోరుకుంటున్నాం. మా జగిత్యాల జిల్లా నుంచి ప్రతి ఒక్క డ్రైవర్ పరిస్థితి మంచి లేదు. ఈ రోజు రోడ్డు పడడం మీరు చేయబట్టి. ఇంతకుముందు మాకు ఈ రోడ్డు మీద రాలేదు, మేము ధర్నా చేయలేదు. మేము ఎంత కొట్లాడినాం, ఎంత చేసినామో. కానీ తెలంగాణ గురించి అంతా మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు మీరు వచ్చి. దయచేసి మా డ్రైవర్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత.